Let's show to Nanama. Happy birthday. Happy birthday. Happy birthday, my sweet grandma. Hey, let's show to Nanama. Say happy birthday. Star event week. Star. Thank you so much. Let's go. Are you ready? Yeah! Let's go. Let's go! Let's apply study. సో ఎస్ ఐఎమ్ చెప్పినట్టు ఈరోజు మా అత్తయ్య బర్త్డే. మా సపోర్ట్ సిస్టమ్ ఈరోజు మేమిద్దరం ఇంత హ్యాపీగా బయటకు వెళ్ళి వర్క్ చేసుకోగలుగుతున్నాము అని అంటే ద మేజర్ రీజన్ ఈజ్ అత్తయ్య అండ్ మావయ్య. సో అత్తయ్య బర్త్డే కాబట్టి ఈరోజు మేము చాలా చాలా సర్ప్రైజింగ్గా ఎప్పటి నుంచో ఆవిడ డ్రీమ్, నేను చెప్పడం కంటే వాళ్ళ అబ్బాయి చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే అమ్మ డ్రీమ్ ఏంటంటే ఎప్పుడన్నా స్కూటీ డ్రైవ్ చేయాలి అలా ఇష్టం అనమాట. సో అమ్మకి ఎలానా డ్రైవింగ్ నేర్పించాలి, సో ఒక మంచి బైక్ తీసుకోవాలని నేను సెర్చ్ చేసి చూస్తూ ఉన్నాను. సో అందులో నాకు యాక్సిస్ బెస్ట్ అనిపించింది. రివ్యూస్ ప్రకారం ఇవన్నీ చూసుకుంటే తీసుకుందామని ఈరోజు సర్ప్రైజ్ అనమాట. అమ్మకి తెలీదు, మార్నింగ్ నుంచి మీ ఇద్దరం కూడా బిజీ ఉండి ఊరికి అలా తీసుకొచ్చాము. చూద్దాం సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతారో, మా అమ్మగారి సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతున్నారు, కలర్ ఏంటి, బైక్ ఆల్రెడీ చెప్పాను కదా యాక్సిస్ అని, చూడండి. And the surprise is go. This for you, Nanama. Yeah. Happy birthday. Happy birthday. Wait, phone చూసాను. Nice. Thank you, Ayans. You welcome.
అయాన్ష్ ఫోటోగ్రాఫర్ కూడా అయిపోతున్నాడు. నికి నాకు తీసే ఫొటోస్ ఇవన్నీ చూసి ఎలా ఫొటోస్ తీయాలో కూడా తెలిసిపోయింది. సో ప్రౌడ్ ఆఫ్ యూ అయాన్. Wow, nearby. వెరీ నైస్. తెలుసు నాకు ఇలాంటి చేస్తుంది. Lights. That's it. Lights. That's me. Happy birthday, Nanama. Dade. హ్యాపీ బర్త్డే నాన్న. Day to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Merry greetings to you. Merry greetings to you. To you. Happy birthday, happy birthday, happy birthday to you. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. హ్యాపీ బర్త్డే. ఇక నుంచి అంతా మీరే 2-wheeler మీద తిరుగుతారా? మీరు విష్ణు ఇంకెక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. బాధ్యత నన్ను అడగండి అక్కడికి ఎక్కడ తీసుకెళ్ళమని. మీరిద్దరు లగేజెస్ అయ్యండి మేము తీసుకొస్తాం. మీరు సరదాగా తిరగడానికి బైక్ ఓకేనా? ఓకే, ఎంజాయ్ చేయండి. అయాన్షి కూడా నేర్పించి. అమ్మకి ఎప్పటి నుంచో ఇష్టం అనమాట 2-wheeler డ్రైవ్ చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెంగా అప్పట్లో నేర్చుకున్నారు, మళ్ళీ వదిలేశారు ఇంకా. సో ఇప్పుడు టైం చూసుకుని ఫుల్ ప్లెజ్డ్గా నేర్పించి నేను నేర్పిస్తాను అని బాగా నేర్పించి బండి మీద తిరగండి ఇంకా. అండ్ అత్తయ్య బర్త్డేతో పాటు ఇక్కడ మనం బైక్ తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ జెమ్ సుజుకి సోమాజిగూడలో ఉన్న స్టోర్ వాళ్ళు కూడా మనకి స్పెషల్గా కేక్ అనేది ఇచ్చారు. అండ్ ఇది షార్ట్ టైమ్ లో సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాం మేము. జస్ట్ ఒక 3 to 4 hours లో ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అన్నమాట. కాల్ చేసిన తర్వాత నవీన్ అని చెప్పి ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. నవీన్ బ్రో అండి. సో తప్పకుండా మీ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ. సోమాజీ కూడా జెమ్ మోటార్స్ లో నేను ఏ కలర్ తీసుకోవాలి ఏ బైక్ తీసుకోవాలి నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండగా సుజుకి ఇస్ ద బెస్ట్. యాక్చువల్లీ బండి చాలా బాగుంది. సో దీని ఫీచర్స్ కానీ మైలేజ్ కానీ అన్ని చాలా బాగున్నాయి అనమాట. అండ్ వైట్ ప్రిఫరెన్స్ కూడా విష్ణుకి వైట్ బాగా నచ్చింది. అండ్ అమ్మకి కూడా వైట్ అంటే ఇష్టం. కానీ వెంటనే అన్ని చాలా ఫాస్ట్ గా క్లియర్ చేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఎవరికైనా కావాలి సుజుకి యాక్సిస్ అనే కాదు, మిగతా బర్గ్మ్యాన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, జిక్సర్ ఉంది. సో ఏది కావాలన్నా ఫాస్ట్గా మనకి వెంటనే డెలివరీ ఏర్పాట్లు ఇవన్నీ చేయడం. సో షోరూమ్ అట్మాస్ఫియర్ అదంతా బాగుంది కాబట్టి మీరు తప్పకుండా రావాలి. సో మీరు తప్పకుండా రండి జెమ్ సుజుకి సోమాజీ కూడా. హెల్మెట్ మాత్రం మర్చిపోకండి. హెల్మెట్ నేను తీసుకుంటాను. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ సిద్ధు. ఎందుకనంటే ఆడవాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పుడు వరకు మాత్రమే కొన్ని డ్రీమ్స్ మళ్ళీ అక్కడ చంపేసుకోవడాలు, మళ్ళీ పెళ్ళైపోయిన తర్వాత ఇది జరగదు అది జరగదు అని అనుకుంటూ ఉంటారు. బట్ అత్తయ్యకి ఇప్పుడు కూడా నువ్వు ఆ డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఉంది అని తెలుసుకొని కూడా నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని అనుకున్నావు. దట్ ఈస్ సో గ్రేట్ ఆఫ్ యూ. మీ ఇంట్లో కూడా మదర్కి కొన్ని ఉంటాయి కదా
మనకి చెప్పలేరు అనమాట అన్ని. సో మనమే పర్సనల్గా తెలుసుకుని అంటే చిన్న చిన్న డ్రీమ్స్ అవి వాళ్ళు లైట్ తీసుకుంటారు, బట్ మనం అవి ఫుల్ఫిల్ చేయడంలో మనకే ఆనందంగా ఉంటుంది అండ్ మదర్స్కి కూడా ఆనందంగా ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటి అని అంటే మామూలుగా ఒక పేరెంట్స్కి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఏ విధంగా పెంచాలి అని చాలా సాక్రిఫైస్ చేసి పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తులోకి తీసుకొని రావడానికి చాలా చాలా హెల్ప్ చేస్తారు. సో అవి పిల్లలు తెలుసుకుని వాళ్ళు ఒక చేదోడుగా వచ్చినప్పుడు ఇలాంటి డ్రీమ్స్ తెలుసుకుని పేరెంట్స్కి చేస్తే ఫ్యామిలీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈవిడ మదర్ అయిన తర్వాత నుంచి కొంచెం ఇలాంటి అంటే నాకు పరిచయం అయిన విష్ణు కన్నా ఇప్పుడు ఏదో కొంచెం వేదాంతాలు సో ఇది అంతా ఎక్కువ మాట్లాడేస్తున్నాం మనం పెద్దోళ్ళం కాబట్టి అయిపోయి అనిపిస్తుంది ఇలా నాకు కూడా అనిపిస్తుంది. సరే, నాకు next, నడుము నొప్పి next, next వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్దాం? ముసలోళ్ళం అయిపోయి అనిపిస్తుంది. నెక్స్ట్ డిన్నర్. ఎస్ చాలా ఆషాఢంలో అమ్మవారికి అసలు కంప్లీట్ కూరగాయలతో డెకరేట్ చేస్తారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎలా లేదండి, మా అత్తయ్యను కూడా కలిసి తీసుకుని రావచ్చు ఎలా కదా. లేదు. పెద్దంపల్లి టెంపుల్లో పులిహోర లడ్డు చాలా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా తినాలి. అందుకే నేను తింటున్నా.